మనకు కన్ను కప్పిపోయింది, మస్క కప్పిపోయింది. అందుకని ఏం చేస్తున్నారంటే ఇప్పుడు మీకు కోపం వస్తుంది, తల్లిని ఎక్కువ ఎందుకు పడుతాడు, నాన్న చాలా ఎక్కువ చేసుకొస్తాడు, మరి అదే జరుగుతుంది. నువ్వేనన్నా నాన్న సంపాదించేవాడు కంటే అమ్మ ఎందుకు గ్రేట్ అని గొడవ పడుతున్నారు మీరు. అదే అమ్మ నీకు డబ్బులు తెస్తా, డబ్బులు తింటావా? తినవు కదా. అమ్మ ఇంతే రెస్పాన్స్ 10 చేస్తుందిరా బాబు, నువ్వు ఒక్కడే చేస్తున్నావు. నువ్వు వెళ్ళి ఒక్క సీట్ లో కూర్చొని చేస్తున్నావు. అమ్మ చేసేవి, నేను ఫెమినిస్ట్ కాదు, నేను అమ్మని చెప్పట్లేదు. నువ్వు వాల్యూ ఇచ్చినట్టయితే, రెస్పెక్ట్ ఇచ్చినట్టయితే, నువ్వు వాలిడేషన్ ఆమె గోదారమ్మ అత్త కొట్టుకుంది విన్నట్టయితే ఒక చెవుబడేసి ఆమె ఈ రోజు ఆ రచ్చకెక్కేది కాదు. నేను ఉద్యోగం చేస్తాను తొడగొట్టి రోడ్డు మీదకి వచ్చేదే కాదు. యూ ఛాలెంజ్డ్, ఐఆమ్ గ్రేట్, నేను డబ్బు అని చేస్తా, చలో బాస్ లెట్ మీ ఆన్, నేను ఆన్ చేస్తా. నువ్వు డబ్బు సంపాదిస్తున్నావని నువ్వు అరిచినా, నువ్వు కొట్టినా, నువ్వు ఎవరితో తిరిగినా, నువ్వు ఏం చేసినా నడుస్తుంది అన్నావు. నేను కూడా చేస్తా, నాది కూడా నడవాలి కదా. నేను క్వశ్చన్ వేస్తున్నా వాళ్ళ తరపున ఒక ఇద్దరు. దానికి ఆన్సర్ ఏముంది శ్రీనివాస్ గారు? మీరు చాలా రెబల్ గా క్వశ్చన్లు అడుగుతారు కదా. యూ హ్యావ్ ఎనీ ఆన్సర్? అంటే నిజమే, కానీ ఈ బ్యాలెన్స్ తప్పితే సొసైటీ మొత్తం నాశనం అయిపోతుంది కదా. బ్యాలెన్స్ తప్పొద్దు అంటే నువ్వేం చేయాలి? నీ బాధ్యత నువ్వు చక్కగా చెయ్యి. అసలు ఇది రైజ్ ఉండదు కదా.